ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. కృష్ణరాజు గారితో మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు ఒక సెట్లో వర్క్ చేస్తున్నారు ఒక మూవీకి. ఒక కాల్ వచ్చింది, కృష్ణరాజు గారి భార్య యాక్సిడెంట్లో చనిపోయారు అని చెప్పేసి. మీరు అక్కడ కృష్ణరాజు గారి పక్కనే ఉన్నారు. అవును, అక్కడ రౌండ్ అప్లో 10 మంది ఉన్నాం. ఆ కాల్ వచ్చినప్పుడు ఆయన ఎలా స్పందించారు అది మీరు కళ్ళతో చూశారు కాబట్టి ఒకసారి ఆయన సడన్ షాక్ అంటే అసలు టోటల్గా చనిపోయిందని చెప్పలేదు తనకు కూడా. ఓకే, ఏదో చిన్న యాక్సిడెంట్ అంటే హాస్పిటల్కి తీసుకెళ్లారంట అని చెప్పాను అన్నారు. హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఆయన అన్న కూడా సడన్గా స్టాప్, షూటింగ్ బ్యాకప్, ఇమ్మీడియట్గా వెళ్ళిపోయాడు. ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి మళ్ళీ ఎందుకో కిందకి వెళ్ళాడు. కిందకి నుంచి మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఒక గంట చేసి వెళ్తానులే అని అన్నాడు. అంటే కింద హాస్పిటల్కి వెళ్ళారంట, ఏసి వెళ్ళిందంట. అంటే వాళ్ళ మేనేజర్లు ఎవరో చెప్పారు, ఆయనకి తెలియదు చనిపోయారు, తెలీదు. మళ్ళీ వచ్చి ఒక గంట 2 గంటలు షూటింగ్ చేశాడు. షూటింగ్ చేసి అంటే ప్రొడ్యూసర్ లాస్ అవుతాడో ఏమనుకున్నారు మరి. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ ఒక గంట 2 గంటలు దాకా చేసి సరికి నేను వెళ్తున్నాను, ఇంకా రేపు పెట్టుకోబాకండి, నేను అక్కడ రేపు అక్కడే ఉంటాను అని చెప్పని సాయంత్రం నైట్ ఫ్లైట్కి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పటికి అక్కడ ఇది అయిపోయింది ఆవిడ. అంటే టోటల్గా ఆయన వెళ్ళాక మేమందరూ మేనేజర్లు ఏంటి అని అంటే చెప్పారు అప్పుడు మాకు అందరు మేనేజర్లు, ఇలాగ చనిపోయింది ఆవిడ, యాక్సిడెంట్లో చనిపోయింది అని చెప్పాను. ఏదో బట్టల కోసం వెళ్తా బట్టలు తీసుకొని యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పాను. ఎక్కడ జరిగింది యాక్సిడెంట్? చెన్నైలో. ఈ మధ్యకాలంలో వాళ్ళ పిల్లల్ని కలిశారట మీరు? కృష్ణరాజు గారి పిల్లల్ని కలిశారండి. మొన్న ఒక సినిమాతో కలిసాను వాళ్ళని. రెబల్ చేసేటప్పుడు చాలా ఇదిగా చేశాను ఆయనతో కూడా. రెబల్ అంటే ఈ కథలు అయిపోయిన తర్వాత రెబల్ తర్వాత చేశాను. అప్పుడు కూడా ఆ రోజు నేను ఉన్నా గుర్తు చేశాను సార్కి. సార్ ఆ రోజు ఉన్నానండి. అవునా అన్నాడు. ఆయన మర్చిపోయి ఉంటాడు కదా. గుర్తు చేశాను ఆయనకి. నేను ఉన్నానండి అన్న. ఓకేరా అని చెప్పాను. జాగ్రత్తగా బాగున్నారు, అందరు బాగున్నారు అలా అడిగాడు. మొన్న ఇతను రోషన్ చేశాడు సినిమా ఒకటి, ఏది శ్రీకాంత్ గారి అబ్బాయి. దాంట్లో కృష్ణరాజు గారి అమ్మాయి రెండో అమ్మాయి అనుకుంటా, ఆర్ట్ డైరెక్టర్ చేస్తున్నారా ఏమో తెలియదు నాకు. ఓకే, ఆ సినిమాలో కలిసింది వాళ్ళ అమ్మాయి. తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చి కూడా దాంట్లో అదే సినిమాలో కలిసాను. అందరికి చెప్పాను. వాళ్ళ నాన్నగారు నాకు తెలుసమ్మా, నాకు బాగా ఏ సినిమా ఫలానా సినిమాలు ఏమైనా చేశాను. చాలా హ్యాపీగా ఇదయింది ఆవిడ. ఎలా ఉంటారు వాళ్ళు? బాగుంటారు పిల్లలు, మంచి కరుడు సంబంధంగా ఉంటారు. కొత్త పాత ఆవిడ బాగా నాకు కదా. ఆవిడ ఒక ఆర్ట్ డైరెక్టర్ లాగా చీపురు తీసుకుని ఊడి చేస్తున్నది అప్పుడే ఆవిడ. అంత పొజిషన్లో ఉండి కూడా మేమంతా ఆశ్చర్యమైపోతుంటాం. ఆర్ట్ డైరెక్టర్ అంటే అన్నీ చేస్తూ ఉంటారు కదా. అట్లా దాంట్లో చూశాను. తర్వాత తను ఏదో చేసుకోబోయే ఆవిడ కూడా ఆర్ట్ డైరెక్టర్ అని చెప్పాను. ఓకే, తను అమ్మాయికి ఏదో మ్యారేజ్ ఏదో అవుతుంది, తను చేసుకోబోయేది కూడా ఆర్ట్ డైరెక్టర్ ఏమన్నా చేసుకుంటున్నది. ఓకే, తెలిసింది. ఇద్దరు కలిసి చేస్తున్నాను అది సినిమా. ఆర్ట్ డైరెక్టర్ తను కూడా ఉన్నాడు. ఇద్దరు కలిసి చేస్తున్నారు అనేది అని చెప్పని తెలిసింది నాకు. బాగా కళ్ళు సొంతంగా ఉంటారండి ఆడపిల్లలు, చాలా బాగుంటారు. సరదాగా మాట్లాడుకుంటూ ఆ అమ్మాయి అక్కడ పోవలసినంత ఆశ. అంతే కదా, కృష్ణరాజు గారి కూతురు, ప్రభాస్ చెల్లెలు, అంత పెద్ద కుటుంబము, అంత పెద్ద నేపథ్యము వచ్చి ఒక సినిమా సెట్ లో చీపులు పట్టుకొని ఊడుతుంది. ఇడ్నెట్టుంది పాపం. నేను అనుకున్నాను ఏంది వీళ్ళకి ఇది, ఇంకా అంటే ఆ గర్వం లేదు మనుషులకి. సింపుల్గా వెళ్తూ ఉంటారు, గర్వం లేదు మనిషికి. ఆమె కూడా నేను చూసిన వాటిలో ప్రభాస్ది కల్కి సినిమా అండి. ఇప్పుడు అశ్విని గారి వాళ్ళ అమ్మాయి కూడా చాలా లారీలు తిరుగుతూనే ఉండదండి చూడు. అది కూడా ఆ సినిమా కూడా చేశాను నేను, 2-3 నెలలు చేశాను. అది కూడా సతీష్ మాస్టర్ అని ఫైట్ మాస్టర్ ఆయన చేసాడు ఒక ఫైట్. దాంట్లో నేను చేశాను 10-20 రోజులు చేశాను. ఆవిడ కూడా అసలు నిద్ర ఉండదండి. ఆవిడ చాలా లాదులు, ఆయనకంటే ఎక్కువ ఈవిడే పని చేస్తూ ఉంటుంది. ఓకే, వాళ్ళ హస్బెండ్ కంటే కూడా ఎక్కువ ఈవిడే పని చేస్తూ ఉంటుంది. ఎక్కడ ఎవరి నుంచున్నా కానీ నా దగ్గరికి రైట్ తెల్లారుతో నైట్ కూడా. ఒక సినిమా అంటే పిచ్చి అంతే. అంటే వాళ్ళే ప్రొడ్యూసర్స్ కదా. అశ్విని గారి అమ్మాయి ఒకటే అమ్మాయి అనుకుంటాను. నీకు మేనేజర్ కూడా అలా తిరగడు. ఓకే,
ఆవిడ ప్రతి మనిషి అమ్మో ఎడిపోతే మళ్ళీ ఈవిడ వస్తుందేమో అన్న భయంగా అందరూ అట్లా ఉంటారు. చాలా లారులు తిరుగుతూనే ఉంది ఆవిడ. నేను 20 రోజులు పని చేశాను, 20 రోజులు ఆవిడ అలాగే ఇంతసేపు ఏం చేస్తున్నాను పాస్ కనిపోయి అవసరం అలా అలా ఇది ఉంటుంది ఆవిడ. అంటే కృష్ణరాజు గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ప్రభాస్కు సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగి మీ కెరీర్ వైపు వెళ్దాం. మళ్ళీ మామూలుగా ఒక ఫైటర్ వెళ్ళి ఫైట్ చేస్తే యూనియన్ నుంచి డబ్బులు వస్తాయి, ప్రొడ్యూసర్లు యూనియన్కి ఇస్తారు, యూనియన్ నుంచి మీరు తీసుకుంటారు, ఇది ఒక ప్రాసెస్. అవును. బట్ ఒక ఫైట్ చేసినందుకు ప్రభాస్ గారు మీకు 10,000 ఆయన సొంత డబ్బులు ఇచ్చారట. సాహో సినిమా చేశానండి. ఓకే. మటన్ షాప్లో ఫైట్ చేశాను. నా చేతిలో 2 కత్తులు ఉంటాయి. నా చేతిలో 2 కత్తులు ఉంటాయి. 2 కత్తులతో నేను ఆయన నరుకుతూ ఉన్నాను, ఎటు తిరిగితే నరుకుతూ ఉన్నాను. దాన్ని ఆయనకి ఇంత కూడా సిల్కు పడకుండా నేను ఫైట్ చేశాను. దానికి ముందు చైనా వాడిని ఒక అతను చైనా వాడు అతనితో పనిచేశాడు. తగిలితే ఈయనకి హ్యాండ్కి దెబ్బ తగిలింది. తర్వాత నన్ను చూసి భయపడతా చేశాడు. ఒకసారి 2 సార్లు 1 మోర్లు చేశాము. తర్వాత చేశాను, 2 కత్తులతో ఫైట్ చేశాను. బాగా ఆయనకి బాగా నచ్చినట్టు చేసుకుంటూ కంఫర్ట్గా అయిపోయింది బాగా. సింగిల్ టేక్ ఇక్కడ నుంచి అక్కడ దాకా సింగిల్ టేక్ కొట్టుకుంటూ వెళ్ళారు 2 కత్తులతో పాటు ఎక్కడ మా ఇద్దరికి కూడా ఎక్కడ కాపలేదు. అది ఆయనకి బాగా నచ్చి ఆయనకి డైరెక్టర్ గారికి నన్ను వాటేసుకొని ఆయన 10,000 చేపలు తీసి చేలో పెట్టాడు. మంచి ముందు కొట్టాడు సాయంత్రం. అది అంటే 10,000 రావడం గొప్ప కాదు, అంత పెద్ద హీరో నుంచి ఒక ప్రశంస అది. అవును. సో ఎలా అనిపించింది అది? నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను కూడా చాలా మందికి చెప్పాను సార్ ఇచ్చాడని. బట్ డైరెక్టర్ గారు కూడా ఇచ్చారు. బయటకు వచ్చినా ఇచ్చాడు డైరెక్టర్ గారు, ఆ స్పాట్లో సార్ ఇచ్చాడు. డైరెక్టర్ గారు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఏదో సినిమా ఇంకేదో ఉన్నట్టు ఆయన మన రిలీజ్కి ప్రభాస్ గారిది. ఎవరికి? డైరెక్టర్ గారికి. ప్రభాస్ గారి కదా అయింది కదా, సుజిత్ గారు నాని గారితో స్టార్ట్. డైరెక్టర్ గారు కూడా ఇచ్చారు. అందుకే వాళ్ళు దాని గురించి చైనా మాస్టర్ యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఒకే టేక్లో చేయాలని దాని గురించి చాలా మందిని పెట్టి వాళ్ళు రోజు డెమోలా చేస్తూ ఉన్నారు. మనకు అలవాటే మా గురువు గారి దగ్గర, రాజు మాస్టర్ గారి దగ్గరికి ఇక్కచ్చిపోయట్లేదు. ఆయన మిమ్మల్ని అందరూ రుద్ది వదిలేసి నా కొడకలారు పొండి బతకండి ఈ అలవాటు అయితే. నాకు లాస్ట్లో దొరికాడు మాస్టర్ గారు. బాగా ఒరిస్సా సినిమాలు బాగా చాలా చేశారు రాజు మాస్టర్ గారు. ఆయన ఇవన్నీ బాగా మనల్ని రుద్ది వదిలేశారు. నేను 1-2 సార్లు చూసుకున్నాను. తర్వాత ఓకే బాబు అని చెప్పాను. ఒరే నీకు ఇంకొక 2 సార్లు లేదు బాబు టేక్ చేశాను. సింగిల్ టేక్లో కొట్టుకుంటే లేను అసలు. ఒకసారి చూడండి, అది చాలా ఇదిగా ఉంటుంది. ఆయన వాటేసుకొని 10,000 రూపాయలు పెట్టాడు. తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చినాక డైరెక్ట్ గారు ఒక 10,000 పెట్టాడు. కంటిన్యూ 10 రోజులు వచ్చే కూర్చొని తిను అంతే, నువ్వేం చేయదు. డైలీ పేమెంట్ తీసుకురా, డైలీ పేమెంట్ నువ్వేం చేయదు ఇక్కడ చాలు, నాకు ఈ మొక్క చాలు. ఇంకో 10 days బయట ఉందో వచ్చి డైలీ వచ్చి కూర్చొని తిని ఇది తీసుకొని వెళ్ళిపోయాను. 10,000 ఫుడ్ పెట్టాడు మాస్టర్ గారు. అయిపోయింది కాదు, వాడు డైలీ వస్తాడు, ఏడాకి వచ్చి అటు తింటాడు కూర్చుంటాడు. వాడిని ఏం మీరు ఏమన్నారు అంటే అది బాగా నచ్చింది వాళ్ళకి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.